హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అదేవిధంగా అమృత్ కోచ్ అకాడమీ. అదేవిధంగా కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అయితే ఈ రోజు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో భాగమా, ఇంపార్టెంట్ టాపిక్ మా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా, మనకు ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ మా. ఒకటి వచ్చేసి మా 2026 ఏప్రిల్ 1 వచ్చేసి భారత సైన్యానికి చెందిన 49వ వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గా ఎవరు నియమితులయ్యారు, ఎవరు బాధ్యతించారు? ఇదా మెయిన్ వచ్చేసి మా the 49 the vice chief of the army staff the India Army April 1st the 2026 ఎవరు ఎన్నిక అంటే మా క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఆప్షన్ వచ్చేసి మా ఇదంటే క్వశ్చన్ నెంబర్ మా ఇదంటే విఎంవి కృష్ణన్ ఫస్ట్ ఆప్షన్ మా. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కర్బీ సింగ్. మూడు ఆప్షన్ మా ఇదంటే ధీరజ్ సింగ్ సేదు. నాలుగు ఆప్షన్ మా ఇదంటే రంగనాథ్ శర్మ. ఆన్సర్ వచ్చేసి ఏదంటే క్వశ్చన్ మా ఆన్సర్ వచ్చేసిందంటే విఏఎం. ఆన్సర్ వచ్చేసిందంటే విఎంవి కృష్ణన్, విఎంఎన్ కృష్ణ అనే వ్యక్తి ఎన్నుకోవడం చేశారు. ఏదానికంటే భారతదేశానికి 49వ వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ మా ఎవరెందుకంటే ఇది పిలుపుమా విఎంవి కృష్ణ అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది సార్. ఏదానికి మన ఇండియాకు ఆర్మీ చీఫ్ గా 49వ వాడు ఎన్నుకోవడం చేశారు. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. ఇది 49th ఆర్మీ వైస్ చీఫ్ గా ఎవరెందుకంటే కరెంట్ అఫైర్స్ సార్. ఏప్రిల్ 1 నుంచి కొత్తోడు ఏంటి సార్, ఇతను ఎన్నో వారంటే 49వ వాడుగా ఎన్నుకోవడం జరిగింది సార్. వచ్చానమ్మా. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆర్మీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నట్టేమా, ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకున్నట్టే జనవరి 15న జరుపుకుంటాం ప్రతి సంవత్సరమా. ఆర్మీ డే వచ్చేసిమా ప్రతి సంవత్సరమా ఎవరు అంటే నేషనల్ ఆర్మీ డే. ఇది నేషనల్ ఆర్మీ డే దినోత్సవమా. ఎప్పుడంటే నేషనల్ ఆర్మీ దినోత్సవం ఎప్పుడంటే జనవరి 15న జరుపుకుంటామా. అయితే మొట్టమొదటి మన ఇండియా ఆర్మీ చీఫ్ వచ్చేసి ఎవరంటే కేఎం కరియప్పన్ మా మొట్టమొదటి ఆర్మీ చీఫ్. అందుకు ఈయన ఫస్ట్ ఆర్మీ చీఫ్ కాబట్టి ఆయన పేరు మీద మొట్టమొదటి ఆర్మీ డే జరుపుకుంటాం సార్. ఆయన మన ఇండియాకి మొట్టమొదటి ఆర్మీ చీఫ్. అదేవిధంగా రీసెంట్గా వచ్చేసి మన కరెంట్ అఫైర్స్ అంటే 2026 ప్రకారం వచ్చేసి 2025 ప్రకారం వచ్చేసి 2025 ప్రకారం వచ్చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది మా. ప్రపంచంలోనే బడ్జెట్లో ఎక్కువగా ఖర్చు పెట్టే దేశంలో మా, బడ్జెట్లో ఎక్కువ ఖర్చు పెట్టే దేశంలో ఏ దేశం ఫస్ట్ ఉందంటే ఏ దేశం అంటే అమ్మా అమెరికా. సెకండ్ వచ్చేసిమా ఏదంటే చైనా వాళ్ళు. థర్డ్ వచ్చేసిమా ఏదంటే రష్యా. ఫోర్త్ వచ్చేసిమా ఏ దేశం అంటే జర్మనీ వాళ్ళు. ఫిఫ్త్ వచ్చేసిమా ఏ దేశం అంటే ఇండియా సార్. అంటే ప్రపంచంలో ఎక్కువ ఆర్మీ ఖర్చు పెట్టే దేశంలో బడ్జెట్లో అమ్మా ఇది డిఫెన్స్ లో రంగంలో ప్రపంచంలో ఎక్కువ ఖర్చు పెట్టే దేశంలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 5th ప్లేస్ మా. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అంటే సిప్పి అనే సంస్థ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సార్. సిప్పి అనే సంస్థ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మా. ఏ సంస్థ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంటే సిప్పి అనే సంస్థ వాళ్ళ మా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఎవరంటే మనకు ప్రపంచంలో ఎక్కువ ఖర్చు పెట్టే దేశంలో ఏ దేశం ఉందంటే అమెరికా. సెకండ్ చైనా. థర్డ్ వచ్చేసిమా ఏదంటే రష్యా. ఫోర్త్ వచ్చేసి జర్మనీ. ఫిఫ్త్ వచ్చేసిమా ఏ దేశం అంటే ఇండియా. ఇదా 5th ప్లేస్ ఉందమ్మా ఇండియా. అయితే ప్రపంచంలో అత్యధిక ఖర్చు పెట్టే దేశమా ఏ దేశం అంటే ఇండియా 5th ప్లేస్ సార్. రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్. ఎందుకు సార్ ఇండియా 5వ ప్లేస్ అంటే ప్రపంచంలో ఇటీవల పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధు జరిగింది సార్. ఇది ఆపరేషన్ సింధు అనేది కూడా ఇటీవల 1 year పూర్తయింది సార్. 1 year కంప్లీట్ అయింది, విజయవంతంగా అయింది. కానీ మన ఇండియా మాత్రం ఆర్మీ వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆపరేషన్ సింధు అనేది ఇంకా అయిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క ఆపరేషన్ మా పాకిస్తాన్ పైన దాడి చేశారు. ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధు అనేది జమ్మూ కాశ్మీర్లో మనకు ఒక పలాం జరిగిన 26 మంది భారతదేశం చెందిన టూరిజం ప్లేస్లు చంపేశారు మా. ఏ దేశం అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు. అందుకు వ్యతిరేకంగా మన దేశం వాళ్ళు దాడి చేయమంట. దాని పేరు అంటే ఆపరేషన్ సింధు అనే విజయవంతమైంది సార్. ఈ యొక్క ఆపరేషన్ సింధు దాదాపు 1 year వరకు జరిగింది సార్. ఈ దాడి వచ్చేసి 26 మంది మన ఇండియా పౌరులు చనిపోవడం చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన ఏంటంటే మనకేంటంటే అందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ఒక దేశం మన మీద దాడి చేయకుండా ముందే ఒక షిప్ని ఇక్కడ మనకు ఏది X4 అనే షిప్ని అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా రైఫెల్ యుద్ధ విమానం కూడా రైఫెల్ యుద్ధ విమానము. ఈ యొక్క రైఫెల్ యుద్ధ విమానం వచ్చేసి ఇటీవల భారత్ కు మరియు ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగిందన్నమాట. ఏదంటే రైఫెల్ యుద్ధ విమానము. అదేవిధంగా అదేవిధంగా X400 షిప్ని కూడా ఇటీవల వచ్చేసి రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాము. ఆల్రెడీ మొత్తం 5 ఒప్పందంలో ఆల్రెడీ 2 వచ్చాయి, ఇంకా 3 వస్తాయన్నమాట. ఈ 3 వచ్చేసి మన రాజస్థాన్ బార్డర్ కు పంపించడం చూస్తారు. ఇది క్వశ్చన్స్ మనకి అడిగే ఎగ్జామ్ లో అడుగుతారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి ఏదంటే ఈ కింది వారిలో ఏది సరైంది. ఏది సరైంది? ఒకటి వచ్చేసి గుజరాత్ సనోదా కెన్స్ సెమినిన్ ఫ్లామ్లెట్ ను ప్రధానమంత్రి మోడీ ఇటీవల ప్రారంభించారు. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అంటే ఆరోగ్య సేవల లోపాలను
ఆరోగ్య సేవల లోపాలను పరిశీలించడానికి ఇటీవల నా గ్రామం ఆరోగ్యమైన గ్రామం అని ప్రచారాన్ని ప్రారంభించిన స్టేట్ ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర వాళ్ళు ప్రారంభించారు. మై విలేజ్ మై హెల్త్ విలేజ్ అనే దాన్ని ప్రచారం చేసిన రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ ఏదంటే త్రిపుర రాష్ట్రంలోని పంచాయత్ దేశంలోనే తొలిసారిగా ఉత్తమ పంచాయతీగా ఏదెనికిందంటే ఏ రాష్ట్రం అంటే త్రిపురలోని సహైజా జల్ సహైజా జల్ అనే పంచాయతీ దేశంలోనే ఉత్తమ పంచాయతీ అవార్డు తీసుకున్నారు సార్. సెకండ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకున్నారు సార్. పంచాయతీ రాజ్ లో 2వ అవార్డు వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు కోసం ఇటీవల ఉచిత విద్యుత్తును పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది సార్. దాదాపు 200 యూనిట్ వరకు ఉచితంగా పథకాన్ని అమలు చేసింది. కానీ ఒకప్పుడు 200 యూనిట్, కానీ పేమెంట్ వచ్చేసి ఉచితంగా చేనేత కార్మికులకు ఉచితంగా గవర్నమెంట్ వచ్చేసి ఉచితంగా విద్యుత్తును అందించనమాట. అయితే దీంతో ఆప్షన్ వచ్చేసి ఏదంటే ఏబిసిడినా, సెకండ్ ఆప్షన్ ఏబిసినా, 3వ ఆప్షన్ ఏబిసిడినా, 4వ ఆప్షన్ ఏసిడినా. ఆన్సర్ వచ్చేసి ఏదంటే థర్డ్ ఆప్షన్ పైవన్నీ రైస్ట్ ఏదంటే ఏబిసిడి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ రైట్ సార్. కానీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఎగ్జామ్ లో ఏమంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఇటీవల ఉచితంగా విద్యుత్ పథకాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇది మనకి ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏదంటే ఒక బుక్ రచయితమా ఎవరు రచించిందంటే సుధామూర్తి గారు. వెరీ ఇంపార్టెంట్ ఆ బుక్ వచ్చేసి ఏదంటే ఆ బుక్ విచ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్స్ ఏదంటే ద టైడ్స్ ఆఫ్ ది టైమ్, భారతి హిస్టరీ త్రో మిలియర్స్ ఇన్ ద పార్లమెంట్ అనే పుస్తక రచయిత అమిత్ షానా, కేటి కృష్ణ, సుధామూర్తి, మమతా శర్మ. ఆన్సర్ వచ్చేసి ఎవరంటే సుధామూర్తి గారు ఈ బుక్ రచించారు. సుధామూర్తి వచ్చేసి పేరెంట్ వచ్చేసి రాజ్యసభ నెంబర్ గా ఎన్నికారు. ఇన్ఫోసిస్ యొక్క ప్రముఖ మహిళమ్మ. ఇన్ఫోసిస్ వాళ్ళ సంబంధించిన డైరెక్టర్ ఎండి యొక్క వైఫ్ సార్ ఏమంటే సుధామూర్తి గారు. సుధామూర్తి వచ్చి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైంది. రాజ్యసభకు నామినేట్ చేశారనమాట. రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ రాజ్యసభకు 12 మందిలో ఈ 12 మంది రాజ్యసభలో నామినేట్లు వచ్చేసి ఈ 12 మందిలో రాజ్యసభ నామినేట్లు వచ్చేసి రాష్ట్రపతి ప్రతి సంవత్సరం 12 మంది నామినేట్ చేస్తారు. రాజ్యసభ నుంచి 245 మందిలో 12 మంది రాజ్యసభ నామినేషన్ ఏ ఆర్టికల్ పక్కన అంటే ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 1 పక్కన వచ్చి 12 మంది నామినేట్ చేస్తారు. ఏ సభ నుంచి అంటే ఇక్కడ రాజ్యసభ నుంచి. ఆ పేరు వచ్చేసి ఏం పేరు అంటే సుధామూర్తి ఎన్నుకోవడం చేస్తారు. ఆ మాకు బుక్ రచించమా. ఆ బుక్ ఏంటంటే టైడ్స్ ఆఫ్ ది టైమ్, భారతి హిస్టరీ త్రో మురియా అండ్ ఇన్ పార్లమెంట్ అని బుక్ రచయిత. వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ ఏదంటే ఉచ్చల్ నామ్ ఓషర్ అనే ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఒకటి క్వశ్చన్ అంటే ఉచ్చల్ నామ్ ఓషర్ అనే దేశాన్ని ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి ఎన్నుకోవాల్సిన? ఒకటి లైబ్రియనా, నెక్స్ట్ 2వ ఆప్షన్ లెబనీనా, 3వ ఆప్షన్ మంగోలియానా, 4వ ఆప్షన్ వచ్చిందంటే వియత్నామా. ఆన్సర్ వచ్చేసి ఏదానికి ఏంటంటే ఏ దేశానికి ఎన్నుకోవడం జరిగింది సార్? వెరీ ఇంపార్టెంట్ ఏదంటే లెబనిన్ దేశానికి ఎన్నుకోవడం జరిగింది సార్. ఏ దేశం నూతన ప్రధానమంత్రిగా ఉచ్చల్ నామీ అనే దేశానికి ఎన్నుకోవడం జరిగింది సార్? ఏ దేశం అంటే అది ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ అదేవిధంగా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఏదంటే ఈ కింద వల్ల ఏ స్టేట్మెంట్ సరైంది విచ్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ ఇన్ కరెక్ట్. క్వశ్చన్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిని చట్టబద్ధ కల్పిస్తూ 2014 విభజన చట్టం సవరణ ప్రకారము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ శాసనసభ 2026 మార్చి 8న తీర్మానం చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎవరు వచ్చినా మార్చడానికి లేదు. దానికి చట్టబద్ధ కల్పించడానికి 2026 మార్చి 8న ఆంధ్రప్రదేశ్ లో బిల్లు పెట్టి దాన్ని చట్టబద్ధ కలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు సార్. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆమోదం తెలుపుతూ లోక్సభ 2026 ఏప్రిల్ 1న లోక్సభ ఏప్రిల్ 1న చట్టం బిల్లును 2014 సవరణ చట్టం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆమోదం తెలుపుతూ రాజ్యసభ 2026 ఏప్రిల్ 2న ఈ బిల్లును ఆమోదించింది. 3వ ఆప్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏప్రిల్ 6న బిల్లును సవరణ చేస్తూ ఆమోదం తెలిపింది. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఏదంటే
ఆన్సర్ మా ఏబిసిడి. ఆన్సర్ వచ్చేసి మా ఏబిసిడి. ఏబిసిడి అనేది ఆన్సర్ మా క్వశ్చన్ నెంబర్. దీనికి ఆన్సర్ వచ్చేసి మా సి ఆప్షన్ మా రైట్ ఆన్సర్ సార్. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిని 2000 మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పటి నుంచి అమరావతి అమలుని ఇటీవల వచ్చేసి మా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది మరియు రాష్ట్రపతి కూడా ఆమోదించిండు. ఎప్పటి నుంచి మన రాజధాని అధికారంగా అంటే 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రాజధానిగా ప్రకటించారనమాట. అది ఏ సెక్షన్ అంటే మా సెక్షన్ వచ్చేసి 15 ప్రకారం వచ్చేసి మా సెక్షన్ 15 ప్రకారం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించిందన్నమాట. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిగా క్లిక్ చేసిందమ్మా. ఏ స్టేట్ అంటే మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. ఎవరు వచ్చినా ఈ రాజధాని ఎవరు మార్చలేదు. సపోజ్ నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చినా కానీ వేరే ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ ఈ యొక్క అమరావతి రాజధాని మార్చడానికి లేదని కేంద్ర ప్రభుత్వం చట్టంగా చేసిందన్నమాట. దీన్ని మార్చాలంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. లోక్సభలో బిల్లు పెట్టాలి, రాజ్యసభలో బిల్లు పెట్టాలి, మళ్ళీ స్టేట్లో విధానసభలో బిల్లు పెట్టి ఫస్ట్ కేంద్రం పంపించాలి. ఇవన్నీ చాలా కథమ్మా, చాలా టైం పడుతుంది. అందుకే ముందే ఎవరు వచ్చినా ఏ రాజకీయ నాయకుడు ఎవరు సీఎం వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్చడానికి ఎవరి వల్ల కాదని చట్టబద్ధ కల్పించారన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు ఆమోదించంటే 2026 చాలా ఇంపార్టెంట్. లోక్సభ ఏప్రిల్ 1, 2026 ఏప్రిల్ 1 రాజ్యసభ, లోక్సభ 2వ తేదీన రాజ్యసభ. అదేవిధంగా రాష్ట్రపతి ఎప్పుడు సైన్ అంటే 2026 ఏప్రిల్ 8న రాష్ట్రపతి సైన్ చేశారు. ఇది అమరావతి రాజధానిగా ప్రకటించడం చేశారు. వెరీ ఇంపార్టెంట్ మా. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మా ఏదంటే క్వశ్చన్ మా, ఇటీవల ఏ దేశం యొక్క ప్రైవేట్ సంస్థ స్పేస్ పైయరీ అనే అభివృద్ధి చెందిన శక్తివంతమైన టియాంగ్ లాంగ్ 3 అనే ర్యాకెట్ మా ప్రయోగం విప్లవైంది మా. ఇటీవల ఏ దేశం అంటే చైనా వాళ్ళది మా విప్లవైంది సార్. చైనా వాళ్ళు విప్లవైంది. ఏదంటే టియాంగ్ లాంగ్ 3 అనేది ఇటీవల మా ఒక దేశం వాళ్ళు ఫైల్ పంపించారు కానీ అది సక్సెస్ కాలేదు సార్. దాని పేరు ఏం పేరు అంటే అది ఏంటంటే టియాంగ్ లాంగ్ 3. కానీ రేపు ఎగ్జామ్ అంటే టియాంగ్ లాంగ్ 3 అనేది అదే ర్యాకెట్ అనేది ఇటీవల ఏ దేశం వాళ్ళు లాంచ్ చేస్తుంటే చైనా వాళ్ళు లాంచ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మా ఏదంటే తోలాబ్ అనే ఏ దేశ అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికారు. తోలాం అనే దేశమా ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడు ఎన్నికారంటే సింగపూరా, సెకండ్ ఆప్షన్ మా వియత్నామా, 3వ ఆప్షన్ కాంబోడియా, 4వ ఆప్షన్ మా ఇరానా. ఆన్సర్ వచ్చేసి ఏదంటే కాంబోడియా అమ్మా. ఆన్సర్ కాంబోడియా దేశానికి ఎన్నుకోండి సార్. ఏం పేరంటే తోలాం అనే ఏ దేశ ఎన్నికైనంటే ఇది ప్రముఖ మా కాంబోడియా దేశానికి ఎన్నుకోవడం జరిగింది సార్. ఇంపార్టెంట్ పర్సన్ మా. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ మా 14 రోజుల్లో సైకిల్ పైన ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్న రికార్డు సృష్టించిన వాళ్ళు ఎవరు అంటేనా కేవలం 14 days లో మాత్రమే సైకిల్ నుంచి ప్రయాణించింది. ఆమె పేరు వచ్చేసి ఏం పేరు అంటే ఆమె ఏ దేశానికి మహిళ అంటే ఆ మహిళ వచ్చేసి ఆ పేరు ఏ రాష్ట్రం కంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ. ఆమె పేరు వచ్చేసి ఏంటంటే దివ్య సింగ్ మా. ఏమో ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్. కేవలం 14 రోజులు మాత్రమే సైకిల్ పై క్యాంపు చేరుకుని రికార్డు సృష్టించమా. ఆమె పేరు వచ్చేసి ఏంటంటే దివ్య సింగ్ మా. ఏ రాష్ట్రం అంటే యూపీ రాష్ట్రానికి చెందిన పర్సన్ మా. అయితే ఇక్కడ ఎవరెస్ట్ అనేది చాలా ఫేమస్ మా. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమ్మా ఏదంటే ఎవరెస్ట్. ఈ ఎవరెస్ట్ వచ్చి మా ఏంటంటే 8848.86 మీటర్స్ సార్ ఎవరెస్ట్. ఈ ఎవరెస్ట్ యొక్క ఎత్తుమా ప్రపంచంలో ఎత్తైన శిఖరమ్మా ఏదంటే ఎవరెస్ట్. అందుకే ప్రతి సంవత్సరం మే మనకి ఇంపార్టెంట్ మా. మే 29 వచ్చేసి మే 29 ఏంటంటే ఏ రోజు అంటే వరల్డ్ ఎవరెస్ట్ అమ్మా లేదా అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవమ్మా. అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం ఇదా ఎవరెస్ట్ మౌంట్ మా. ఎప్పుడంటే మే 29న. అయితే 1953 మే 29 నుంచి ఈ యొక్క ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటాం సార్. ఎవరెస్ట్ అయితే ప్రపంచంలో ఎత్తైన శిఖరమ్మా ఎవరెస్ట్. దీని యొక్క ఎత్తు వచ్చేసి మా 8848.86 మీటర్స్. అయితే ఎవరెస్ట్ ను నేపాల్లో ఏమంటారంటే నేపాల్ వచ్చేసి మా ఏమంటే సాగర్ మాత అని అంటారు. నేపాల్ వచ్చేసి మా ఏమంటే సాగర్ మాత అంటారు సార్. నేపాల్లో సాగర్ మాత అని అంటారు సార్. ఎవరెస్ట్ వచ్చేసి మా ఏదంటే దీన్ని ఏ పేరు అంటే సాగర్ మాత అంట సార్. వెరీ ఇంపార్టెంట్ మా. క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన శిఖరమ్మా ఏదంటే ఎవరెస్ట్. ఈ ఎవరెస్ట్ ను ఏమంటే నేపాల్లో సాగర్ మాత అంటారు. అయితే ఇటీవల కేవలం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను చేరుకున్న మహిళగా ఎవరంటే దివ్య సింగ్ మా ఎన్నికడం సార్ ఎరిగింది బా. నెక్స్ట్ మా అదేవిధంగా క్వశ్చన్ మా ఏ దేశంలో ప్రధానంగా అత్యంత ఆధిపత్యం సైనిక సమూహమ్మా ఇబ్జుల్లా అనేది అరబిక్ లో వచ్చేసి ఏమంటే దేవుని పక్షం అని. అది ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ క్వశ్చన్ అంటే దేశంలో ప్రధానంగా అత్యంత ఆధిపత్యమైన సైనిక సమూహం ఏంటి ఇబ్జుల్ అనేది అరబిక్ లో దేవుని పక్షం ఉంది. ఇది ఏ దేశంలో ఉంది అంటే ఏ దేశం అంటే ఇరానా ఫస్ట్ ఆప్షన్ మా. సెకండ్ వచ్చేసి లెబనినా, 3వ ఆప్షన్ మా యుఏఈ, 4వ ఆప్షన్ మా వెనిజులా. ఆన్సర్ వచ్చేసి అంటే లెబ్నిన్ అనమాట. ఈ ఆన్సర్ మా లెబ్నిన్ లో దేశంలో ఉంది సార్. నెక్స్ట్ మా అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ మా F-35
F-35 F-15 మా ఒక యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి? ఏ దేశానికి? F-35 F-15 మా యుద్ధ విమానాలు ఏ దేశం చెందినవి? ఒకటి అమెరికా, రష్యా, ఇరాను, చైనా. ఆన్సర్ వచ్చేసి మా ఏ దేశం అంటే అమెరికా దేశానికి చెందిన పర్సన్ మా F-35 F-15. అదేవిధంగా ఇటీవల వచ్చేసి మా రష్యాలో వచ్చేసి మా ఏదంటే X-400 షిప్ ని మా X-400 షిప్ ని చెందిన పర్సన్ మా S-400. అదేవిధంగా మా నెక్స్ట్ అదేవిధంగా ఫ్రాన్స్ లో అయితే మా ఫ్రాన్స్ లో వచ్చేసి ఏదంటే రెఫెల్ యుద్ధ విమానము ఏమంటే రెఫెల్ యుద్ధ విమానం ఫేమస్ మా రెఫెల్ యుద్ధ విమానానికి చెందిన పర్సన్ మా. అయితే రష్యాలో అయితే మా X-400, అమెరికాలో అయితే మా F-35 F-15 అనేది ఇదే విమానాలు ఏ దేశం అంటే అమెరికా దేశానికి చెందిన పర్సన్. అదేవిధంగా ఇటీవల S-400 షిప్ మా మన దేశం భారతదేశం వాళ్ళు ఈ యొక్క రష్యా నుంచి కొనుగోలు చేస్తారమ్మా. ఎన్ని అంటే 5 కొనుగోలు చేశారు. ఆల్రెడీ 2 వచ్చాయి, 3 వస్తాయమ్మా మనకు దేశానికి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్లు ఆ దేశం నుంచి కొనుగోలు చేస్తారు. ఏ దేశం అంటే రష్యా నుంచి. నెక్స్ట్ మా అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ మా కరోనా నెమ్తి అదేవిధంగా ఎకకాతియన్ ఇండిగా అనే పేరు పెట్టిన 2 కొత్త రకాల సముద్రపు జాతులమా నెమ్నిటో అనేవి తొలిసారిగా ఏ దేశం తీరంలోనే జియోలాజికల్ సర్వే అనేవాళ్ళు శాస్త్రవేత్త గుర్తించారు? ఒకటి మా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి మా ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రానికి ఏం పేరు అంటే కరోనా ఎంపికాతియన్ అనే ఇండికా. ఇటీవల వచ్చేసి మా సముద్ర జాతులు దాని పేరు వచ్చేసి నెమిటోని తొలిసారిగా జియోలాజికల్ సర్వే గుర్తించింది ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 21. ఇటీవల భారత్లో ఆర్మీలో చేరిన కామిరాజ్ అనే యుద్ధాలు ఏమిటి? కామరాజ్ అని మా ఈ యొక్క యుద్ధ విమానాల పేరు అంటే ఒకటి సిప్నీలా, నెక్స్ట్ మా మిసైల్సా, నెక్స్ట్ మా అదేవిధంగా నెక్స్ట్ డ్రోన్సా, లేదు మా మూడోదంటే తుపాకుల, గన్సా, 4 మా యుద్ధ ట్యాంకులు వచ్చేసి మా బుల్లెట్ ట్యాంక్సా. ఆన్సర్ వచ్చేసి మా ఏదంటే డ్రోన్స్ మా. ఇటీవల ఆదిత్యక డ్రోన్స్ ను దీన్ని ప్రకటించడమా. ఇటీవల వచ్చేసి భారత్ చేరిన కామిరాజ్ యుద్ధ డ్రోన్స్ మా ఏదే మనకు ఎక్కడి నుంచి అంటే డ్రోన్స్ అని పేరు పిలుస్తా. దీని పేరు ఏం పేరు అంటే డ్రోన్స్ అని అంటారు. నెక్స్ట్ మా లాస్ట్ క్వశ్చన్ మా ఏదంటే ఇటీవల వార్తకులు వచ్చిన మా దాని పేరు అంటే కార్సిది అనేది ఏం పేరు సార్? కార్సిది అనేది దేనికి సంబంధించిన అంటే మన దేశానికి ఆదాయ పన్ను యొక్క శాఖకు సంబంధించిన ఏదంటే ఏఐ చార్ట్ బాట్ మా దీని యొక్క యాప్ మా. దీనికి ఏంటంటే కార్సిది అనేదండి దేనికి సంబంధించిన అంటే ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మా ఏదంటే ఏఐ చార్ట్ బ్యాట్ అని శాఖ మన ఇండియాకి చెందిన ఏదంటే ట్యాక్స్ మా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక దాని పేరు మా ఏం పేరు అంటే చార్ట్ బీటీ మా. ఇది చాలా ఫేమస్ మా. ఇది మనకి ఎగ్జామ్ దాని పేరు ఏదంటే ఏఐ చార్ట్ బ్యాట్ మా. ఇది దేనికి సంబంధించి అంటే కార్సిది అనేది ఆదాయ పన్ను యొక్క ట్యాక్స్ సంబంధించి సార్. ఇది సార్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ మా టాపిక్స్. కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.